భారీ వర్షాల వల్ల ఎగువన నుండి గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ప్రస్తుతం 46 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తుంది. ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుండి గోదావరిలోకి వరద నీరు పోటెత్తుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ నుండి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక మరో 4 అడుగులు పెరిగి 48 అడుగులకు చేరుకుంటే రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. గోదావరి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. భారీ వర్షాల వల్ల ఎగువన నుండి గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ప్రస్తుతం 46 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తుంది. ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుండి గోదావరిలోకి వరద నీరు పోటెత్తుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ నుండి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక మరో 4 అడుగులు పెరిగి 48 అడుగులకు చేరుకుంటే రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. గోదావరికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి కాసిం అందిస్తారు. కాసిం, చెప్పండి, భద్రాచలంలో భారీ వర్షాలుగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాదాపు ఎన్ని అడుగులకు చేరింది? పూర్తి అప్డేట్స్ ఏంటి? గత కొద్ది రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకి ఆ గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం వరదలతో ముంచెత్తుతుంది. ప్రస్తుతం ఈ మధ్యాహ్నం 12 గంటలకి సిడబ్ల్యూసీ అధికారులు తెలియజేసిన ప్రకారం 46 అడుగుల ఒక పాయింట్ వరకున్నది. ఈ రోజు సాయంత్రం వరకు 50 అడుగులు చేరుకునే అవకాశం ఉందని చెప్పి ఉన్నతాధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ గణేశ నిమజ్జనం లాంటి కొంతమంది చేస్తున్నారు కాబట్టి ఆ వినాయకులని వాటిని గోదావరి వైపు తీసుకురావద్దని చెప్పి అయితే అధికారులు తెలియజేస్తున్నారు. ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకి తాలిపేరు గేట్లన్నీ ఎత్తడంతో, అలాగే ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న వర్షము ప్లస్ ఇక లోకల్లో స్థానికంగా కురుస్తున్న వర్షాలకి ఇవన్నీ తోడై ఒకేసారి వరద పెరిగిపోయింది. రాత్రి 34 అడుగులు ఉన్న వరద ఇప్పుడు ఈ మధ్యాహ్నానికల్లా 46 అడుగులకు చేరింది. ఈ సాయంత్రం వరకు కానీ రాత్రి కానీ 50 అడుగుల వరకు చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు దూర ప్రయాణాలు చేయొద్దని, గోదావరి చూడటానికి రావటం కానీ అక్కడ వినాయకుల నిమజ్జనం చేయడం కానీ చేసి ప్రాణాల మీద కొని తెచ్చుకోవద్దని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. అలాగే ఈ పరివాహక ప్రాంతం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కాసిం.